హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ పార్ట్ అయితే చూసుకుందాం. ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ చాలా మంది బోర్ అనుకుంటారు, డ్రై టాపిక్ అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ కనుక మీకు అర్థమైంది అంటే సబ్జెక్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, మరి స్టార్ట్ చేద్దామా? బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్, మనం ఒకసారి ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అంటే వేటిని అంటారు అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ లెజిస్లేచర్ ఇస్ టు మేక్ లాస్ ని చేస్తుంది లెజిస్లేచర్. ఈ యొక్క చేసినటువంటి లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లాస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, సరిపోతాయా లేదా అని అన్ని చెక్ చేసి అమెండ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే అమలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకే, ఇప్పుడు లాస్ ఉన్నాయి, వీటిని ఫాలో అవ్వలేదు అనుకోండి, వాటికి పనిష్మెంట్ ఉంటుంది. ఈ పనిష్మెంట్ ఎవరిస్తారు? జ్యుడిషియరీ, అంటే కోర్ట్స్ అన్నమాట. సో వీటిని ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని ఎందుకు అంటారు? వితౌట్ లా మనం ఒక డిసిప్లైన్ సొసైటీని చూడగలుగుతామా? ఒక క్రమశిక్షణ, ఒక కరెక్ట్ వే అనేది చూడగలుగుతామా? లేదు కదా. కాబట్టి ఈ యొక్క లెజిస్లేచర్ వచ్చేసి లాస్ ని చేస్తుంది, అంటే సొసైటీని బట్టి లాస్ అనేది చేస్తుంది అనమాట. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అనేది ఈ లాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే అమల్లోకి తెస్తుంది. ఎవరైతే ఈ లాస్ ని ఫాలో అవ్వలేదో వాళ్ళకి జ్యుడిషియరీ పనిష్మెంట్ ఇస్తుంది. అందుకనే ఈ మూడింటిని ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారనమాట. ఓకేనా, మీకు అర్థమైందా? ఓకే, దీనికి మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ కి ఎక్కడ లింక్ వస్తుంది అంటే మొత్తం ఇదే ఉంటుంది అనమాట. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. ఫస్ట్లీ we will learn about what is interpretation. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్, వాటి గురించి మనం తెలుసుకుందాం. The word interpretation has been derived from the Latin term interpretare, which means to explain, to understand or to translate. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే the action of explaining the meaning of something. Okay, for this we have two important dictionary meanings for interpretation. They are Webster Dictionary, Black's Law Dictionary. What Webster Dictionary says about interpretation is action of explaining the meaning of something to make it clear, which means the way something is explained or understood. Got it? And next one is Black's Law Dictionary. What Black's Law Dictionary says is the interpretation, the process of discovering and explaining the intended meaning of the language used in any other written document. It focuses on finding the meaning which the author wants to convey to others is called interpretation. ఇక్కడ మనం చూసుకున్నాము అంటే మెయిన్గా explaining the intended meaning of the language used ఇన్ ఎనీ అదర్ రిటర్న్ డాక్యుమెంట్. ఇక్కడ రిటర్న్ డాక్యుమెంట్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే రిటర్న్ లా. ఒక లాని, ఆ యొక్క లీగల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని దాన్ని ఇట్ ఫోకసెస్ ఆన్ ఫైండింగ్ ద మీనింగ్, దాని యొక్క మీనింగ్ని కనుక్కొని విచ్ ద ఆథర్ వాంట్స్ టు కన్వే టు అదర్స్. ఇక్కడ మనం ఆథర్ని ఎవరిని తీసుకుందామంటే కోర్ట్. ద కోర్ట్ వాంట్స్ టు కన్వే టు అదర్స్ ద meaning of the written law is called interpretation as per Black's Law Dictionary. Okay, and the next word is statutes. Here, what is statute? A statute is a written law passed by a legislative body, passed or enacted by a legislative body, or a law made by a sovereign. Here, sovereign means supreme power. Sovereign can be different. That can be అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అవ్వచ్చు, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే ఇట్ కెన్ బి అ డిక్టేటర్షిప్ ఆల్సో అయి ఉండొచ్చు. వీ హ్యావ్ సీన్ ఇన్ సమ్ కంట్రీస్ మిలిటరీ రూలింగ్ ఉంటుంది. అలా వాట్ ఎవర్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇట్ ఈస్, ద లా మేడ్ బై ఈస్ కాల్డ్ అ స్టాట్యూట్. అ ఫార్మల్ రిటర్న్ లా మేడ్ passed by a legislative body is called a statute. The word statute is derived from the word statutum, from the late Latin term, and it is believed that the Henry III is the first person to use
the term statutes. So interpretation of statutes clear form ఏంటంటే interpretation అంటే ఏంటి, to explain or to understand. Statutes అంటే a written law. So what is interpretation of statutes? It's in simple one line లో ఏంటంటే correct understanding of law. లాని ఒక కరెక్ట్ వేలో అర్థం చేసుకునే దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అని అంటాం. మనం లీగల్ మీనింగ్ లోకి వెళ్ళిపోతే ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఇంటెండెడ్ మీనింగ్ ఆఫ్ అ రిటర్న్ డాక్యుమెంట్ సచ్ యాజ్ స్టాట్యూట్. అ స్టాట్యూట్ మీన్స్ అ రిటర్న్ లా, కాంట్రాక్ట్ ఆర్ విల్. ఇక్కడ మనం రిమెంబర్ వన్ థింగ్, ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిటర్న్ డాక్యుమెంట్స్ means the interpretation of statutes is fundamental to the process and practice of law. ఇప్పుడు మనకి ఈ లా అనేది కరెక్ట్గా అర్థం అవ్వకపోతే మనం ప్రాక్టీస్ చేయలేం. ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రాక్టీస్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆన్ ఇన్ ప్రాక్టీస్, యూ హ్యావ్ టు బీ ఇన్ అ వే టు అండర్స్టాండ్ ద లా ఇన్ ఎ కరెక్ట్ మేనర్. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ అ ఫిట్ పర్సన్ ఇన్ ద ప్రాక్టీస్. గాట్ ఇట్? నెక్స్ట్ డెఫినేషన్స్లోకి వెళ్ళిపోతే I have taken two definitions, and the first one is Solomon definition. What Solomon says about interpretation of statutes వచ్చేసి the process by which the courts seek to ascertain the meaning of the legislature through the medium of authoritative forms in which it is expressed. Here what Solomon says, he gives importance to the process followed by the court. And why that process followed by the court is to seek or to understand the meaning of legislature through the medium of authoritative forms. Now the legislature has made certain laws, and the process where it is followed to what exactly meant by legislature is called interpretation of statutes. And next one is cross. What cross intention about the interpretation of statutes is, what cross says is, interpretation is a process by which the court determines the meaning of a statutory provision for that specific application. Here the cross also court ni example ga తీసుకున్నారు. The court will have different scenarios. ఇప్పుడు కోర్టులో ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్క కేస్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, ఒక్కొక్క స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఉంటాయి ఒక్కొక్క కేసులో. నౌ ద కోర్ట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ స్టాట్యుటరీ ప్రొవిజన్. ఈ యొక్క స్టాట్యూట్ రిటర్న్ లా బుక్లో ఏముందో దాన్ని బేస్ చేసుకొని అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద స్టాట్యుటరీ ప్రొవిజన్ ఫర్ దేర్ సిచ్యువేషన్. ఆ యొక్క స్పెసిఫిక్ అప్లికేషన్కి ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఈ యొక్క స్టాట్యుటరీ బుక్లో ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, విచ్ ఇన్ ద కోర్ట్ హాల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ బై లా. హియర్ బేసికలీ మనం చూసుకున్నాము అంటే, ఇఫ్ యూ సీ సాల్మన్ అండ్ క్రాస్, దే బోత్ ఆర్ గోయింగ్ ఇన్ హ్యాండ్, saying it is supposed. Secondly, they are saying legislature has made law and court has a scenario where it need to understand and meaning by that particular law. That process is interpretation of statute. So ఇక్కడ మనము అర్థం చేసుకున్నాం కదా దీని వాట్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్లో ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, స్టాట్యూట్స్ అంటే ఏంటి, మనకి ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ ఎందుకు అనేసి మనం తెలుసుకున్నాం. ఏంటి అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఏంటని కరెక్ట్ వేలో ఒక లాని అర్థం చేసుకునే దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అని అంటాము అని చెప్పి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్, వాట్ ఈస్ స్టాట్యూట్ అండ్ వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అలాంగ్ విత్ డెఫినేషన్స్తో మనం తెలుసుకున్నాం. అయితే నెక్స్ట్ వీడియోలో మనము why interpretation of statutes and what are the objectives of interpretation of statutes ని తెలుసుకుందాం. Until then, bye bye.